హాయ్ కాకరకాయ కర్రీ అండి. ఆ కర్రీ చేసిన రోజు అసలు ఇంట్లో చాలా తక్కువ మంది అన్నం తింటారు. చాలా తక్కువ కూడా తింటారండి. ఎందుకంటే చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో మీరు చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేదైతే అస్సలు ఉండదు. అందుకోసం అయితే ఇక్కడ కాకరకాయలని కట్ చేసుకొని స్టవ్ పైనకి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలండి. మనం కొన్ని వక్కల్ని వేసుకొని అలా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం టొమాటోని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పండు టొమాటోలు తీసుకోవాలండి. పండు టొమాటో అయితేనే టేస్ట్ బాగుంటుంది. అది తీసుకొని నేను చేయితో మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది మగ్గిన తర్వాత చూడండి ఇలా టొమాటో అనేది పల్ప్లా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది వేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత అందులో మనము ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది వేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనం ఈ వేయించుకున్న కాకరకాయలని వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. అస్సలు వాటర్ వేయకూడదు, ఇది ఆయిల్లోనే మగ్గాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, కర్రీ అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు చేదుగా ఉండదు. ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియోకి చిన్న లైక్